హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్‌వి వ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మా పాపని 'దేవిపుత్రుడు' సినిమాలో ఒక పాప ఉంటది గదా! భలే క్యూట్‌గా అనిపిస్తది. ఇప్పుడు స్క్రీన్ పైన యాడ్ చేస్తా చూడండి. ఆ పాపలాగా రెడీ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో, డ్రెస్ అయితే వేసేసాను. ఇది మా అక్క కొనిచ్చిందండి. చాలా బాగుంది డ్రెస్. 1 ఇయర్ బ్యాక్ ఉన్నది. అది ఇప్పుడు పట్టింది. సో, లైట్‌గా పౌడర్ అయితే ఏస్తున్నాను. సో, ఎలాంటి కాస్మెటిక్స్ వాడొద్దు అనుకుంటాం గానీ, ఇదైతే నేను వేసేది బేబీ పౌడరే. సో, లైట్‌గా లిప్‌స్టిక్ తప్ప ఏమైతే వాడను. సో, మా పాపకి లిప్‌స్టిక్ అంటే చాలా ఇష్టము. సో, ఈ మధ్యనే ఆమె కొంచెం మేకప్ అవ్వడము, రెడీ అవ్వడం పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇన్ని రోజులైతే అసలు నార్మల్ డ్రెస్ ఏసుకోవడానికి కూడా ఫుల్ తంటాలు పడేది మేము. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఆమె బూచయిందని ఇట్లా చూపిస్తుంది. 'దేవిపుత్రుడిలో' ఆ పాప అయితే ఎంత బావుంటది గదా! చాలా సింపుల్‌గా మంచి లుక్ అనిపిస్తది. సో, నాకు ఈ డ్రెస్ చూడగానే ఆ పాపలాగా రెడీ చేయాలనిపించింది. సో, అందుకనైతే స్టార్ట్ చేసిన. కొంచెం బానే కోఆపరేట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో, మొత్తం 100% క్రియేట్ చేసినా అని అయితే చెప్పలేను గానీ, ఒక 70-80% అయినా మ్యాచ్ అయిందని అనుకుంటున్నాను. సో, నాకు సడెన్‌గా థాట్ వచ్చింది. ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేయొద్దు, రీక్రియేట్ చేయొద్దు అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. సో, ఇక్కడ ఏ చైన్ వేసుకోవాలా అని ఆలోచిస్తుంది ఆమెనే. ఆ డ్రెస్ మీదకి ఏది సెట్ అవుతుందా అని ఒక 10-15 చైన్లు అయితే తీసి ఆడ పెట్టిన. సో, ముందైతే ఆల్మోస్ట్ అన్ని వేసినా కావచ్చు. ఒక 10-15 చైన్లు వేసిన తర్వాత లాస్ట్‌కి నాకు ఒక్కటి నచ్చింది. అదేంటిది అనేది మీరు నెక్స్ట్ క్లిప్‌లో చూడండి. మా పాపనైతే అక్కడ వెతుక్కుంటుంది ఏదే క్లిప్ బాగుందా అనేసి. ఈ లుక్ ఎలా అనిపిస్తదనేది మీరు తప్పకుండా కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వీడియో క్రియేషన్ చేయాలా వద్దా అనేది ఆలోచిద్దాం. సో, ఫైనల్‌గానైతే నేను ఈ చైన్ సెట్ అయితదనేసి ఇది ఏస్తున్నా. కానీ అది వేసిన తర్వాత అంత మంచిగా అయితే అనిపియలేదు. అంటే ఆమె మెడకు సెట్ అవ్వట్లేదు అనిపించింది. సో, తర్వాత మళ్ళీ తీసేసి ఇది మల్టీ కలర్ డ్రెస్ కూడా మల్టీ కలర్ ఉంది కదా అనేసి మల్టీ కలర్ ఏసిన. ఈ పిల్లల్ని తయారు చేయాలంటే తాతలు, ముత్తాతలు గుర్తుకు రావాలి కావచ్చు. నాకైతే మా ముని తాతలు గుర్తొస్తారు. ఎందుకంటే అస్సలేసుకోదు. ఇవాళ ఎట్లనో దయదలిచిండు దేవుడు నా పైన అనిపించింది. సో, ఫైనల్‌గా ఈ చైన్ అయితే ఏసిన. ఇది ఎందుకేసిన అంటే అడ్జస్టింగ్ ఉన్నది. ఆమె నెక్ వరకు మంచిగా సెట్ అయింది అనిపించింది నాకు. సో, కలర్‌ఫుల్‌గా అనిపించింది. సో, ఈ కాస్ట్ కూడా ₹100 సో, అది ఏసిన తర్వాత బ్యాంగిల్స్ సెట్ చేస్తున్నా. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మేము మా పాప ఫస్ట్ బర్త్‌డే అప్పుడు తీసుకున్నా. అండ్ అలాగే షిరిడీకి వెళ్ళినప్పుడు వైట్‌యి తీసుకున్నా. సో, నాకు ఆ పిక్చర్‌లో ఇలా కొంచెం సిమిలర్‌గా అనిపించింది. సో, కొంచెం మ్యాచ్ అయినా పర్లేదు అన్నట్టుగానైతే తీసుకున్నా. సో, చూసారు గదా! గాజులేసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆమెకి. ఇక్కడ ఈ పాపది ఎగ్జాక్ట్ పిక్చర్ మంచి క్వాలిటీలో పెడదామని ఎంత ట్రై చేసినా కూడా అస్సలే దొరకలేదు. సో, ఫైనల్‌గా ఆ పిక్చర్ అయితే యాడ్ చేసిన. సో, ఆల్మోస్ట్ మ్యాచ్ అయిందనే అనుకుంటున్నాను. సో, గాజులేసిన తర్వాత చూడండి మా పాప హ్యాపీనెస్ అయితే ఎట్లా ఉందో, డాన్స్ కూడా ఏస్తుంది. సో, ఆమె ఇట్లా కోఆపరేట్ చేస్తదని అనుకోలే. ఇట్లనే ఈ విధంగా కోఆపరేట్ చేస్తే ఇక నాలో ఉన్న ఫ్యాషన్ డిజైనర్, బ్యూటీ పార్లరు అందరొస్తారు. సో, ఇక్కడ చూసిండ్రా కొంచెం చైన్ ఇరిటేట్ అయితున్నట్టుంది. సో, తీస్తదేమో అని భయపడ్డా కానీ ఏం తీయలే. తర్వాత జుట్టుకైతే తలస్నానం ఏం చేపియలేదు. జస్ట్ ఆయిల్ ఉండే. స్కూల్ నుండి వచ్చిన తర్వాత అలానే ఉంది. స్కూల్‌కెళ్ళేటప్పుడు ఆయిల్ పెట్టి పంపిస్తా అట్లానే ఉంది. సో, మధ్యలకు పార్టిషన్ తీసి 2 పిలకలు ఏద్దామనుకున్నా ఫస్ట్ అయితే. కాకపోతే అంత సెట్ కాదేమో, మళ్ళా చున్నీ ఏస్తే బయటకొస్తదేమో అనేసి ఒక్క పిలకేద్దామని మళ్ళీ హెయిర్ స్టైల్ అయితే మార్చిన. సో, ఈ మధ్య జర బుద్ధిగుంటాంది నా బిడ్డ. చూసిండ్రు కదా ఎంత మంచిగా కూసున్నదో. చాలా సింపుల్‌గా, చాలా నీట్‌గా అనిపించింది. సో, మొత్తం లుక్ అంతా ఈ చెప్పులు మా అత్తమ్మ తీసుకొచ్చింది షిరిడీలా. సో, ఇది మంచిగా మ్యాచ్ అయింది కదా! ఈ డ్రెస్‌కి అన్నట్టుగా చెప్పులు కూడా ఏసేసినాము. సో, మేము ఏస్తా అంటే ఆమెనే ఏసుకుంటా అని పెడుతుంది. చెప్పులు కూడా భలే సెట్ అయింది. కరెక్ట్ టైంకి గుర్తుకొచ్చింది మాకది. సో, లంగానేమో కొంచెం పెద్దగున్నది. దాన్ని ఏం చేయాలనో అర్థం కాక కొంచెం సేపు తనలాడిన నేను. ఫైనల్‌గానైతే అడ్జస్ట్ చేసేసిన. సో, పైన దుప్పట్టా ఏమేద్దాము నెత్తికి అని చాలా సేపు ఆలోచించగా చాలా వెతికితే నాకు ఒక్క చున్నీ అయితే దొరికింది. ఇక్కడ ఆమెకు స్కర్ట్ పెద్దగా ఉండడంతో నడవడానికి రావట్లే, ఏం చేయొస్తలే. ఇక్కడ చూసిండ్రా రెడీ అయినాక ఎట్లా చూసుకుంటుందో అద్దంలో మొత్తం హెయిర్ని ఇట్లా అనుకున్నాడు. నా బిడ్డ ఇంత పెద్దగా ఎప్పుడైందా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి చూసుకుంటే. సో, ఈ డ్రెస్లో మాత్రం బాగానే కోఆపరేట్ చేసింది. అదొక్కటి హ్యాపీ అనిపించింది నాకు. సో, తర్వాత ఒక బింది పెట్టిన. బింది అంటే ఏదో బిందెనో గిన్నెనో అనుకోకండి, బొట్టు పెట్టిన. జర పాష్గా ఉంటుంది అనేసి బింది అని చెప్పిన. సో, తర్వాత లిప్స్టిక్ పెట్టిన. నా బిడ్డకు చాలా చాలా ఇష్టమైన ఒక థింగ్ ఏదైనా ఉన్నదంటే అది లిప్స్టికే. దాన్ని పమ్మమ్మ అంటది. సో,
ఈ లుక్‌కి ఇంకొక లుక్ వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ ఈ పాపడి బిళ్ళ అండి. ఇది పెట్టిన తర్వాత చూడండి అసలు ఎంత క్యూట్‌గా అనిపిస్తుందో. నాకైతే నా దిష్టి తాకుతదేమో అని ముందే దిష్టి కూడా తీసేసిన. అండ్ పక్కన చెవులు కుట్టియాలి మా డాలీకి. సో అందుకని బొట్టు పిల్లలు ఉండే నా దగ్గర వైట్ స్టోన్‌యే. సో అవైతే పెట్టేసిన. చూసిండ్రు కదా ఎంత సింపుల్‌గా మన దగ్గర ఉన్న వాటితోనే ఎంత నీట్‌గా రెడీ అవ్వచ్చు అనేది చెప్పడానికి తీస్తున్న వీడియో ఇది. సో ఈ విధంగానైతే సింపుల్‌గా రెడీ చేసిన. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ వచ్చేసి ఈ చున్నీ నా దగ్గర ఉన్న అన్నిట్లల్లో ఇది ఒక్క చున్నీ జర మంచిగా అనిపించింది. అంటే కుచ్చుకోకుండా జర నీట్గా ఉండేలాగైతే ఈ విధంగా నేను ఈ చున్నీని 4-5 మడతలు వేసి ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టిన. సో సైడ్కి పెట్టడానికి పిన్స్ కూడా లేకుండే. అంటే యాక్చువల్గా నేను ఈ రీక్రియేషన్ చేద్దామన్న ప్లాన్ లేదు. సడన్గా ఆమె ఫ్రాక్ వేసుకుంటా అనట్లా నాకు సడన్గా ఈ బీరువా తీస్తే ఇదైతే కనిపించింది. సో దానికి ఇక తండాలు పడి ఇట్లనైతే రెడీ చేసిన. ఎట్లా అనిపించిందో లుక్ అయితే మీరు కింద చెప్పుండ్రి. చున్నేమో పెద్దగా ఉన్నది, ఆమె కంటే 3-4 రెట్లు. డ్రెస్ ఏమో పెద్దగా ఉన్నది, అన్ని పెద్దగా ఉన్నది, మనిషి ఏమో చిన్నగా ఉన్నది. సో నానా తంటాలు పడి క్లిప్పులు పెట్టి ఈ విధంగా అయితే రెడీ చేసిన. డాలీకి ఈ లుక్ ఎట్లుంది, అసలు సెట్ అయిందా కాలేదా అనేది మీరు తప్పకుండా కింద కమెంట్ చేయాలా. లేకపోతే ఇక గంతే. నా బిడ్డ నార్మల్గా పౌడర్ వేసుకొని స్నానం చేసి ఏదైనా చిన్న నార్మల్ డ్రెస్ వేసుకుంటేనే ముద్దులు పెట్టుకుంటాం. ఇక అట్లాంటిది ఇంత మంచిగా రెడీ అయ్యి ఇంత క్యూట్గా ఉన్నాక ఇక నేను ఆగుతానా. నార్మల్ ఏదైనా డ్రెస్ వేసుకుంటేనే ఫుల్ ఫోటోలు వీడియోలు అన్నీ తీస్తాం. ఇక ఇంత మంచి డ్రెస్ వేసుకొని ఇంత మంచిగా రెడీ అయినాక ఫోటోలు వీడియోలు తీయకుండా ఉంటాను. ఒక పెద్ద ఫోటోషూటే వేసేసినాం మేమైతే. మా డాలీ కూడా మస్తు కోఆపరేట్ చేసింది ఇవాళ. ఈ వీడియో లాగానే అన్ని వీడియోలకి ఇట్లానే కోఆపరేట్ చేస్తే ఇంకా చాలా రీక్రియేటింగ్ వీడియోస్ కూడా చేస్తా అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ మా ఆయననైతే పోయి ఒక కొమ్మ కూడా పట్టుకొచ్చిండు బయటికి పోయి. సేమ్ ఎగ్జాక్ట్గా సినిమాలో ఆ పాటలో ఎలా ఉంటుందో అలా చేయడానికి చాలా ట్రై చేసినాము. ఇక్కడ పవన్ పోజెస్ చెప్తున్నాడు, స్టిల్స్ డాలీకి ఇట్లా పెట్టు అట్లా పెట్టు అని. చూడండి ఎంత ముద్దుగున్నదో. నాకైతే భలే క్యూట్గా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకుండ్రి. సో ఇక్కడ చూడండి అసలు ఈమె డ్రెస్, ఈమె స్టిల్స్, నేనైతే షాక్ అయిపోయినా. అంత మంచిగా ఇచ్చింది అండ్ భలే క్యూట్గా అనిపించింది. సో అయిపోగానే వెంటనే దిష్టి కూడా తీసేసుకున్నా. ఎందుకంటే నా దిష్టే తాకుతుందేమో అన్న భయమైంది. అంత మంచిగా అనిపించింది నాకు. అండ్ సాంగ్ పెడితే కూడా మంచిగా డ్యాన్స్ వేసింది. సో ఇలాంటి రీక్రియేషన్స్ ఇంకా కావాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ ఏ రీక్రియేషన్ చేయాలనేది మీరు నాకు కింద కమెంట్ చేస్తే నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను మన బడ్జెట్లో ఉంటే. సో ఇక్కడ చూసిన కదా ఎంత మంచిగా డ్యాన్స్ వేస్తుందో. నేనైతే ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఉండే, ఎందుకంటే నా బిడ్డ ఇంత కోఆపరేట్ చేసిందని. సో గైస్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోటోషూట్ ఎలా ఉంటుందో చూపించడానికి ఈ వీడియో అయితే రికార్డ్ చేసిన. సో మా పాప డీహైడ్రేట్ అయిపోయి వాటర్ కూడా తాగుతున్నది. సో వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇంకా రీక్రియేషన్ వీడియోస్ కావాలా వద్దా కమెంట్ చేయండి. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.